అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇంత పెద్ద భారాన్ని నీ ఒక్కడి భుజాల మీద పెట్టడానికి నాకు మనసు రావటం లేదు. ఏం చేయమంటారో సంతానం, ఒక తండ్రిగా నా బిడ్డల యోగక్షేమం గురించి దిగులు పడుతూ ఉండటం వల్లే నేను ఇలా చిక్కిపోయాను. నువ్వు నీ బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచించవు కనుకనే ఈ వయసులో ఇంకా కుర్రాళ్ళ ఉన్నావు. రండి. సంతానం ఒకళ్ళ ఇద్దరా? కొడుకులు కూతుళ్ళు కలిసి 9 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పెళ్లిళ్లు చేసి అల్లుళ్ళు కోడళ్ళు వచ్చి మనవలు మనవరాలు పుట్టాక అప్పుడు షష్టిపూర్తి చేసుకోవాలి. నీది మరీ స్వార్థంగా ఉందిరా. ఎంతసేపు నువ్వు వచ్చామా నీళ్లు పోసామా వెళ్ళామా అని కాకుండా లొడలొడని వాగుతారేంటి? ముందు నీళ్ళు పోయింది. సరే అలాగే. కొత్త పెళ్లి కొడుకులా నువ్వు పీటల మీద కూర్చోడం కాదురా, పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళు పీటల మీద కూర్చుంటే నువ్వు అక్షంతరం వెయ్యాలి. అసలు ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. ఇది నాకు 3వ అటాక్. ఇందులో నువ్వు జయిస్తావా లేక యముడు జయిస్తాడా? మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు నాన్న. నా కొడుగ్గా కాకుండా ఒక డాక్టర్గా నిజం చెప్పు. చావంటే నాకెప్పుడూ భయం లేదు, కానీ నా బాధ్యతలు నిర్వర్తించకుండా పోతానని బాధగా ఉంది. మీ మనసులో ఏముందో నాతో చెప్పండి నాన్న. ఇంత పెద్ద భారాన్ని నీ ఒక్కడి భుజాల మీద పెట్టడానికి నాకు మనసు రావటం లేదు. నాకు 2 ఏళ్ల వయసు నుంచి నన్ను ఎత్తుకుని పెంచారు. నేను డాక్టర్ కోర్సు పూర్తి చేసే వరకు నాకు అండగా ఉన్నారు. మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయింది కూడా మీరు చెప్తేనే నాకు తెలిసింది. మీకోసం ఏం చేయాల్సి వచ్చినా సరే అది నాకు భారం కాదు, నా బాధ్యత. మీ బిడ్డగా నా బాధ్యత. నేనేం చేయాలో చెప్పండి నాన్న. నా కొడుకులకు కూతుళ్లకు అందరికీ నా స్థానంలో ఉండి నువ్వు పెళ్లిళ్ళు జరిపించాలి. అది నేను కన్ను మూసేలోగా జరగాలి. అప్పుడే నేను చనిపోయినా కూడా నా ఆత్మ శాంతిస్తుంది. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది నాన్న. నేను నెరవేరుస్తాను. ఏవయ్యా, ఈ రోజు పేపర్లో విచిత్రమైన ప్రకటన వచ్చింది, చూసావా? చదువు వింటాను. పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు కావాలను, 3 పెళ్లి కొడుకులకు పెళ్లి కూతుళ్ళు కావాలను, 6 పెళ్లి కూతుళ్లకు పెళ్లి కొడుకులు కావాలను. ఎల్లుండి అనగా బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణా నివాసులో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి అర్హత కలిగిన వాళ్లను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయబడిన పెళ్లి కొడుకులకు ఒక్కొక్కరికి ₹1 కోటి వరకట్నం, ప్రత్యేకమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయబడతాయి. ఇంటర్వ్యూ జరిగే చిరునామా డాక్టర్ కృష్ణ ఎండి, నంబర్ 16, జర్నలిస్ట్ కాలనీ, ఫిలిం నగర్, హైదరాబాద్ 5,33,000. ఇది ఇండియాలోనే సూపర్ పంపర్ ప్రైజ్. ఈ సంవత్సరం మన కాచిన సరుకులో సూపర్ టేస్ట్ అంటే ఇదేరా. సరుకు అంటే ఇలా ఉండాలి. ఏ పాండు, ఏంటారు ఎప్పుడు రాత్రిలో వచ్చాడువి, ఇప్పుడు పగలే వచ్చేసావే? సూపర్ గా ఉంది, కొంచెం తాగి చూస్తావా? ఊరుకోరా, బుర్ర వేడికిపోతుంటే అత్తాగు ఇత్తాగు అంటావు. వేడిగా ఉన్నప్పుడు ఇది తాగితేనే చలవ చేస్తుంది. అది వదిలే, ఇది తాగు. ఏమొద్దు, నువ్వు నాతో రా. ఇది తీసుకు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రా. మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందిరా, హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అలాగా? నాతో చెప్పలేదే? నువ్వు ఊరికే మధ్యలో మాట్లాడుకో. ఆయన అందరి పిల్లలకు ఒకే పందిట్లో పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. మా తమ్ముడికి అమ్మాయిని చూసినట్టు నాకు అమ్మాయిని చూసి నా తలకు కట్టు పెడితే, అందుకే ఏదైనా ఐడియా ఇస్తా నీ దగ్గరకు వచ్చా. వాళ్ళు చూసిన అమ్మాయికి తాళిగట్టి సంసారం చేయి, ప్రాబ్లం ఏముంది? అందులోనే ప్రాబ్లం ఉంది. ఏంటి? నేను ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఓ, లవ్ చేస్తున్నావా? అలాగైతే వాళ్ళతో చెప్తే వాళ్ళే పెళ్లి చేస్తారుగా. అందులోనే చిక్కుంది. అయితే లేవ తీసుకెళ్ళు. దానికి మా వాళ్ళు ఒప్పుకోరే. ఏంటి, మన జాతి కాదా? అయినా పర్వాలేదు. మన మతం కాదా? అది ఎలాగో సర్దుకోవచ్చు. కుంటిదా? వేరే ఏదైనా కనిపిస్తా? అమ్మాయి సూపర్ గా ఉంటుంది. అరే మరి ఇంకేంటయ్యా ప్రాబ్లం? చెప్పు, చెప్తేనే కదా అర్థమైంది. ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, అయిపోయింది, అంత అయిపోయింది. అయ్యో అయ్యో. ఆనందబాబు, ఇప్పుడు ఏడిస్తే ఏంట్రా ప్రయోజనం?
నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని ఆ డాక్టర్ తో చెప్పుంటే నిన్ను వదిలేసి మిగతా ఇద్దరికే పెళ్లి కూతుళ్ళు కావాలి అని ప్రకటన ఇచ్చేవాడు కదా. ఇలా చూడరా, అసలే మా నాన్నగారు హార్ట్ పేషెంట్. ఈ కండిషన్ ఆయన దగ్గరికి వెళ్ళి నా లవ్ గురించి చెప్పి ఆయనకి ఏదైనా అయిందంటే ఆ తర్వాత అందరూ నన్ను దుమ్మెత్తిపోస్తారు. నా లవ్ గురించి ఆయనకి ఎలా చెప్పాలో ఏంటో. కష్టమే. ఉమ్? అయ్యో అయ్యో రే, నీ వెబ్సైట్ చూడరా. ఇండియాలోనే మిలినియర్ అయిన నేను లవ్ చేస్తున్నానని చెప్పి డైలీ 30 మంది తక్కువ కాకుండా ఈమెయిల్లో లవ్ లెటర్స్ పంపిస్తున్నారు. రే, ఒక్కొక్కరు ఒక్కో కంట్రీ రా, ఒక్కొక్కరు ఒక్కో కలర్ రా, అందరూ కోటేశ్వర్ల కూతుర్లే. రే, ఇందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఇదే పెళ్లి కూతురు అని చెప్పారా? రేయ్, ఇంద్రలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ డైరెక్ట్ గా నా కోసం వచ్చిన నా సావిత్రి కాలి గోటి. అయ్యో చండాలం. రా. బావా ఆ? ఎప్పుడు ఉన్నారు? హై, చి, 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 చెప్పు, చి. ఏమి అయింది? అయింది గిందే లేదు. మా అప్పకు సీరియస్ అయిపోయి. అయ్యో, ఏ మామగారికి ఎన్నాచి మావా? ఏంటి ఇంకా పెళ్లి చేసుకోలేదు, వరుసలు కలిపేస్తున్నావు? ఈ ఓవరాక్షన్ మానుకోవా నువ్వు? బావా, ఉమ్. మామగారికి ఏమైంది? ఆయన మా అందరి పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో చేయాలని చూస్తున్నాడు. అలాగా? నమ్మ పెళ్లి ఎప్ప బావా? నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయితేనే. ఎందుకు? నాకు ఈ పనికే ఇంటర్వ్యూ లేదు. అయ్యయ్యో అమ్మా, నువ్వు చేసే పనికి చీపురు కట్టలో ఎన్ని పుల్లలు ఉండాలి, బాత్రూమ్ గడగడానికి ఎన్ని బకెట్లు నీళ్లు కావాలని అడుగుతారు. ఇది అలాంటిది కాదు, జీవితం పెళ్లి. నీకు అర్థమై చేస్తుందా? బావా, కళ్యాణంనా ఏమీ తెలియామ இருக்க. నేను చిన్న తమ్మి కాదు. అయ్యో అయ్యో, ఇదే నాకు నచ్చింది. ఇది చూసే నేను లవ్ చేశాను. నచ్చిన. నన్ను నచ్చింది పోదాం, అక్కడ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడుగుతారే, భాష తెలియకుండా నువ్వు ఎలా సమాధానం చెప్తావు? చెప్పలేదంటే అంతా పోయిడ్చి, బ్యాక్ పోయిడ్చి, ఫ్రంట్ పోయిడ్చి, పెళ్లి కూడా పోయిడ్చి. సైడ్ వెచ్చుకో. సైడా? అవును, ఇంటర్వ్యూలో పాస్ ఆరా అమ్మా మెయిన్, ఆ. నాను సైడ్. అమ్మ 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 తల్లి, మెయిన్ నువ్వే, సైడ్ నువ్వే. మంచి బావా. అబ్బా, ఫెనాయిల్ సెంటు గబ్బు పడుతుంది. వెళ్ళు, 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 వెళ్ళు. షూట్ చెక్కు, నేను నీ లవర్ని. ఏయ్ దొంగ, ఇలా నువ్వు ఆడవాడి చుట్టూ తిరుగుతావని తెలుసుంటే నిన్ను ప్రేమించి ఉండదాన్ని కాదు. ఇంటర్వ్యూలో పాస్ అయితేనే పెళ్ళని ప్రకటించారే, ఏంటిది? లవ్ చేసే ముందు చెప్పావా నువ్వు? అయ్యో, అనవసరంగా టెన్షన్ అవ్వకు. అన్ని విషయాలు నాకు తెలుసు. నిన్ను కాపాడడం నా బాధ్యత. నాకు టోకరా కొట్టాలని ట్రై చేయకు. అసలు మా అమ్మకు అది తెలుసా నీకు? మా అమ్మను ఒకడు లవ్ చేసి మోసం చేశాడు. అయ్యో, మరి నువ్వెలా పుట్టావు? ఏయ్, సీరియస్ గా మాట్లాడుతుంటే జోకు లేకు. మా అమ్మ తన్ని మోసం చేసి వెళ్ళిన వాడికి కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చింది. వాడింకా బ్రతికే ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోలేదు. చేసుకోవాలన్నా కుదరదు. అలా పెళ్లి చేసుకోలేకపోయే లెవెల్లో మీ అమ్మ ఏం చేసిందంటావు? చెప్పడం కంటే చేసి చూపిస్తే తెలుస్తుంది. వద్దొద్దు, అర్థం చేసుకుంటే చాలు. ఆ ప్రాబ్లం పెద్ద పోలీస్ కేసు అయింది. ఆ కేసు డీల్ చేసిన ఇన్స్పెక్టర్ మా అమ్మ ధైర్యాన్ని మెచ్చుకుని మా అమ్మనే పెళ్లి చేసుకున్నాడు. ఆ వీర నారికి ఇన్స్పెక్టర్ గారికి పుట్టిందాన్ని నేను. నన్ను మోసం చేస్తే షూట్ చేస్తాను. మా ఇండట్. మాట్లాడితే తుపాకీ చూపిస్తుందేంటి? మనం కూడా తుపాకీ చూపించి బెదిరిస్తే తప్ప తగ్గట్లేదు. తెలుగు వన్